రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పోలింగ్ సందర్భంగా మాచర్ల పోలింగ్ సెంటర్లో ఈవీఎంలను పగలగొట్టిన ఘటనలో ఏపీ హైకోర్టును ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు పిన్నెల్లి. ఇక మరి కాసేపట్లో పిన్నెల్లి పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే పిన్నెల్లిపై లూకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ సందర్భంగా మాచర్ల పోలింగ్ సెంటర్లో ఈవీఎంలను పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి కాసేపట్లో దీనిపై విచారణ చేపట్టనుంది హైకోర్టు. దీనికి సంబంధించి పిన్నెల్లిపై లూకౌట్ నోటీసులు కూడా పోలీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా అమరావతి ప్రతినిధి ప్రసన్న ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అంటే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన కేసుకు సంబంధించి ఆయన మీద కేసు నమోదవడం, పలు సెక్షన్లు పెట్టడం, లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ వేశారు, లక్ష్మణ పిటిషన్. మరి ఇంకా విచారణ చేయలేదు. యాక్చువల్ గా వేసవకాలం సెలవులతో ప్రత్యేకంగా దీన్ని విచారణ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టును పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో పోలింగ్ సందర్భంగా మాచర్ల పోలింగ్ సెంటర్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఇప్పటికే లూకౌట్ నోటీసులు అందజేయగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు పిన్నెల్లి. మరి కాసేపట్లో పిన్నెల్లి పిటిషన్పై విచారణ జరగనుంది. ఇక ప్రసన్న, చెప్పండి. దీనిపై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి ఇంకా విచారణ జరగలేదు. మరి విచారణ చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది చూడాలి. పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఆయన విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ఈ విషయం మీద స్పందించారు, మాట్లాడారు. ఆ వీడియో ఈసీ రిలీజ్ చేయలేదు, సీఈఓ ఆఫీస్ నుంచి కూడా రాలేదు. మరి వీడియో ఎటు నుంచి బయటకు వచ్చిందనే దాని మీద మేము డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తున్నామన్న అభిప్రాయాన్ని కూడా మేము వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు మాచర్లలో రెచ్చగొట్టే ధోరణి మంచిది కాదు, గొడవలు జరిగే అవకాశం ఉంది, టీడీపీ నాయకులు కూడా ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు అనే అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా మేనా వ్యక్తం చేశారు. మరోవైపు పిన్నెల రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోవడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన కోర్టులో లొంగిపోతే కనుక ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రస్తుతం కోర్టులో పిటిషన్ విచారణ జరిగిన తర్వాత పిన్నెలకి ముందస్తు బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉందా లేదా అనేది కూడా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే నిన్నంతా కూడా ఏపీ పోలీసు బృందాలు హైదరాబాద్ లో పిన్నెల రామకృష్ణారెడ్డిని వెతకడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాయి. పిన్నెల్ని లొంగిపోమని కూడా చెప్పాయి. అయితే ఆయన లీగల్ గా కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి కాబట్టి ముందస్తు బెయిల్ అప్లై చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకపోతే లొంగిపోయే పరిస్థితుల్లో కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి కనిపిస్తున్నారు. మరి దాని ప్రకారం కోర్టు నిర్ణయాన్ని బట్టి ఈ పిటిషన్ విచారణ చేయడాన్ని బట్టి ఫర్దర్ స్టెప్స్ ఏంటనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. జమీమా. ఎస్ రైట్. మరోవైపు మనం చూస్తున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి బొత్స కూడా దీనిపై స్పందించారు. ఇది ఈసీ ఎన్నికల కమిషన్ ఈ వీడియో రిలీజ్ చేయలేదు, ప్రతిపక్షాలే దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేద్దామని చూస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి?
అంటే వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు ఈసీ రిలీజ్ చేయలేదు, బయటకు టీడీపీ నేతలు చెప్పారు. టీడీపీ నేతలు పోలీసులు కలిసి ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదని ఇప్పటికే అంబటి రాంబాబు కావచ్చు, బొత్స కావచ్చు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి ఈ వీడియో బయటకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దాని మీద కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తామని ఇప్పటికే సీఈఓ ప్రకటించారు. అయితే వీడియో పోలింగ్ ఆఫీసర్ ద్వారా బయటకు వచ్చిందా, లేకపోతే ఇతరత్ర ఏదైనా మార్గాల ద్వారా బయటకు వచ్చిందా అని డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. జనరల్ గా ఈసీ రిలీజ్ చేస్తే కనుక దీని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈసీ కాకుండా అన్ని చోట్ల వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అంటే ఎన్నికలు జరిగే ప్రతిదీ పరిశీలనలో వెబ్ కాస్టింగ్ ఆల్రెడీ ఫీడ్ అంతా ఉంటుంది. అయితే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కానీ, ఏమైనా అవాంఛనీయమైన గొడవలు జరిగినప్పుడు కానీ దానికి సంబంధించిన డేటా బయట పెడతారు, ఆ వెబ్ కాస్టింగ్ లో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి. కానీ ఇది ఈసీ రిలీజ్ చేయకుండానే, ఈసీ ప్రమేయం లేకుండానే ఫీడ్ బయటకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ కూడా రాజకీయ పరమైన విమర్శలు, టీడీపీ పోలీసులు కుమ్మక్కయ్యారని, అధికారులు టీడీపీ కుమ్మక్కయ్య ఎన్నికలు జరిపించాలని వ్యాఖ్యలు చేస్తుంది. కాబట్టి ఫర్దర్ గా టెక్నికల్ రీజన్స్ ఏ రకంగా ఉన్నాయి, లీగల్ గా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనం చూడాల్సి ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.